వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర వార్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దేశం ఆ దేశం అని కాదు, టూరిస్ట్ హబ్ గా ఉండే అరబ్ కంట్రీలపై ఇరాన్ దాడులకు తెగబడుతూ ఉండటంతో అక్కడ ఉంటున్న టూర్కు వెళ్లిన ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా మానవ జీవనం ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే చమురు ధరలు భగ్గుమంటున్నాయి. మధ్య ప్రాచ్య దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రవాస భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని 8 దేశాల్లో ఉంటున్నవారు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని 8 దేశాల్లో సుమారు 1 కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా. ఇక తెలుగువారు మాత్రం 10 లక్షల మంది ఉంటారని, అందులో కువైట్ లో అత్యధికంగా 7 లక్షల మంది ఉంటారని తెలుస్తోంది. ఉపాధి, వ్యాపారం, నిర్మాణ రంగాలు, సేవా రంగాల్లో పనిచేస్తున్న భారతీయులు ప్రస్తుత పరిణామాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, అబుదాబి, దుబాయ్, ఖతర్, కువైట్ దేశాల్లో ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబుల వర్షం కురుస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఆయా దేశాల్లో అమెరికన్ స్థావరాలే కాకుండా నివాస సముదాయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే బహ్రెయిన్లోని విద్యాలయాలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. దుబాయ్లో బయట తిరగటం నిషేధించారు. ఇక ఖతర్లో కంపెనీలన్నీ మూతపడ్డాయి. దుబాయ్, కువైట్, అబుదాబి వంటి ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై అనిశ్చితి నెలకొన్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు కఠినతరం చేయడంతో పాటు ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. కొన్ని చోట్ల జరుగుతున్న దాడులతో విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. डिफेंस सिस्टम बहुत अच्छे से काम कर रहा था, तो कोई भी मिसाइल गिरी नहीं, सब वहीं स्काई में एक्सटिंग्विश हो जा रहे, इंटरसेप्ट हो जा रहे। आप फैमिली के साथ वहाँ पर रह रहे थे, जी। लोगों के बेड में डर वगैरह था बच्चों की? डर की बात नहीं, इंटरसेप्ट हुई तो ठीक। नाम क्या आपका? ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు ప్రవాస భారతీయులు. ఉద్యోగాల కోసం వెళ్లిన కార్మికులు, కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్లిన వారు, విద్యార్థులు, ఇలా అనేక వర్గాలకు చెందిన భారతీయుల పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి అంటూ పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో ఉన్న కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి. ఖతర్ రాజధాని దోహాలోని ఇండియన్ ఎంబసీ భారతీయుల కోసం ఎమర్జెన్సీ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ సూచించింది. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండాలని ఎంబసీ స్పష్టం చేసింది. యుద్ధానికి సంబంధించి ఖతర్ ప్రభుత్వ అధికారిక ఛానళ్లు విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, అనధికారిక వనరుల ద్వారా వచ్చే వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
అయితే ప్రవాస భారతీయులకు భారత రాయబార కార్యాలయాల సహాయం అందిస్తూ ఎలాంటి ఆందోళన వద్దంటూ భరోసా కల్పిస్తున్నాయి. ఆయా దేశాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని తెలుగు భవన్లో ఆయా రాష్ట్రాలు హెల్ప్ లైన్ నెంబర్ను ప్రకటించి కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాయి. కంట్రోల్ రూమ్లను కూడా అందుబాటులో ఉంచారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ భీకర వార్ కి సంబంధించి భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. అక్కడ చిక్కుకున్న ప్రవాస భారతీయులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడున్న సిచ్యువేషన్ కి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ బిందు కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సుధా. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఈ ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మందిగా కూడా భారతీయులు అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న వారి తెలుగు వారి కోసం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలంతా సమన్వయం చేసుకొని వాళ్ళని తిరిగి వెనక్కి తెప్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. అంటే ఇప్పటికే ఇందులో భాగంగానే అటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే కూడా అక్కడ మొత్తం అన్ని కూడా అక్కడ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసాం, వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళని త్వరితగతిన ఏపీ రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తే యుద్ధం కారణంగా అంటే విమానాశ్రయాలు చాలా వరకు కూడా ప్రయాణికులు చిక్కుకుపోయిన పరిస్థితి. సో ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీ ఎన్ఆర్టీ ఇబ్బందుల్లో అంటే ఇందులో ఉన్న ప్రవాసాంధ్రులకు అవసరమైన వరకు కూడా సహాయం చేసేందుకు కూడా అక్కడ వాళ్ళు చేపడుతూ ఉంటారు చర్యలు. ఇటు తెలంగాణకి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా 24/7 ఒక కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశాను తెలంగాణ భవన్ లో. అంటే హెల్ప్ లైన్ అంటే అటు మనం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. సో ముఖ్యంగా గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ అంటే జీసీసీ దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ వీళ్ళలో చాలా వరకు కూడా లక్షలాది మంది తెలుగు ప్రజలు అక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా చాలా వరకు కూడా కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. సో గల్ఫ్ లో పనిచేస్తున్న ఇప్పుడు తెలుగువారి పరిస్థితి చాలా వరకు కూడా ఆందోళనకరంగా ఉంది. బట్ ఇక్కడ నుంచి వెళ్ళిన వారిని ఇప్పుడు సేఫ్ గా మన దేశానికి తిరిగి తెప్పించేందుకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ 24/7 హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేస్తూ కూడా ఇక్కడ తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా యుద్ధం అనేది స్టార్ట్ చేశారు కానీ ఇది ఎప్పుడు అంతమవుతుందో కూడా తెలియదు. మా గత అనుభవాలు ఉన్నాయి, మనం చూస్తే యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుంది. బట్ ఈ నేపథ్యంలో ఇప్పుడు బయట కూడా ఎక్కడ యుద్ధం సంబంధించి కూడా ఎక్కడ వేడైతే చల్లారలేదు, ఇంకా యుద్ధం అయితే కొనసాగుతుంది. మా టార్గెట్ రీచ్ కాలేదంటూ అటు ట్రంప్ చెప్పిన పరిస్థితి. అలాగే ఇజ్రాయెల్ కూడా మాకంటూ యుద్ధం ఆపుతాం, బట్ దానికంటూ ఒక ప్రత్యేకమైన ఒక మిషన్, సీక్రెట్ మిషన్ ఉంది, అది ఎప్పుడు అనేది కూడా తెలుస్తుంది అంటూ కూడా అటు నెతన్యాహు కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు యుద్ధం ఆగుతుందో తెలియదు. ఇప్పటికే మనం చూసాం చాలా వరకు కూడా ఇరాన్ ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న అన్నిటినీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. సో యుద్ధం ఇప్పట్లో చల్లారలేదు. సో వాళ్ళ తెలుగు వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఇటు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకి కూడా చాలా వరకు కూడా రావాల్సిన పరిస్థితి. అంటే 10 లక్షల మంది వరకు కూడా అటు ఏపీ నుంచి ఉన్నారు. ఆ మొత్తంగా కూడా తెలుగు వాళ్ళందరూ కువైట్ లో 7 లక్షల మంది వరకు కూడా పనిచేస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా కూడా వాళ్ళని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి, ఎట్లా వాళ్ళని తప్పిస్తారు. ఇంకేస్ చాలా మంది ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి ఏంటి, చాలా వరకు కూడా కార్మికులు వీళ్ళందరూ కూడా వెళ్తారు. సో అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉద్యోగాలు లేక అప్పులు చేసి అంటే చాలా వరకు 2 లక్షలు 5 లక్షల వరకు చాలా వరకు అప్పులు చేసి వాళ్ళు వెళ్ళుంటారు. సో ఇక్కడ ఒకవేళ ఇంత మొత్తంలో వస్తే వాళ్ళందరూ కుటుంబాలకు కూడా ఇప్పుడు మళ్ళీ రోడ్డున పడే పరిస్థితి కూడా ఉంది. సో ఏంటి గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి ఓన్లీ హెల్ప్ లైన్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి అంతవరకే మాత్రం చేస్తున్నారు, వాళ్ళకి ఉపాధి పరంగా కూడా ఏవైనా ఇంకా కల్పిస్తారా అనేది కూడా చాలా వరకు తెలియాల్సిన క్వశ్చన్స్. ఎందుకంటే యుద్ధం అనేది ఇప్పట్లో కూడా అంటే దీన్ని తగ్గే విధంగా కూడా అనిపించడం లేదు. ఎందుకు చాలా వరకు కూడా ఇక కొనసాగుతుంది అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతాయి అంటున్నారు. సో మాట్లాడదాము. స్వామి మనతో పాటు జాయిన్ అయ్యారు, మన కరెస్పాండెంట్. గుడ్ మార్నింగ్ స్వామి. చూస్తున్నాము గల్ఫ్ లో పరిస్థితులు నానాటికి కూడా దిగజారుతున్న పరిస్థితులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు వారందరినీ కూడా ఎక్కడికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా తీసుకొస్తున్న పరిస్థితి. సో ఎట్లా ఉండవచ్చు, ఎట్లాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు?
అంటే హిమబిందు ఒకవైపు గల్ఫ్ దేశాల్లో తలెత్తినటువంటి ఈ సంక్షోభం కాస్త ప్రవాస భారతీయుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ప్రధానంగా ఇటు ఇరాన్ పైన ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడులతోటి, ఇటు ఇరాన్ చేస్తున్న ప్రతి దాడులతోటి కూడా మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఒకవైపు అట్టుడికిపోతున్నాయి. దీంతో ఒక యుద్ధం మొత్తం కొనసాగుతున్న పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటివరకైతే కేవలం ఇరాను అమెరికాకు సపోర్ట్ చేస్తున్నటువంటి సౌదీ అరేబియాని, ఇటు యుఏఈని, కువైట్ని, ఖతార్ని, బహ్రెయిన్ని, ఇటు యెమెన్, అదేవిధంగా ఇటు మిగతా దేశాలన్నింటినీ కూడా ఇరాక్తో సహా అన్ని దేశాలపైన ఎక్కడెక్కడైతే అమెరికా, బ్రిటన్ స్థావరాలు ఉన్నాయో ఆ ప్రాంతాలపైన పెద్ద ఎత్తున కూడా ఇరాన్ విరుచుకుపడుతుంది. తమ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖొమానీని, ఆయన కుటుంబ సభ్యుల్ని ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో కూడా ఒక్కసారిగా ఈ యుద్ధం అనేది కూడా ఎరెక్ట్ అయింది. ఒకవైపు గతంలో 11 రోజులు జరిగినటువంటి యుద్ధంలో కొంత కొలిక్కి వచ్చి ఆగిపోయినప్పటికీ కూడా ఈసారి ఇజ్రాయెల్కు అదేవిధంగా అమెరికాకు ఇరాన్ తయారు చేస్తున్నటువంటి అణ్వాయుధాలు కావచ్చు, వాళ్ళు తయారు చేస్తున్న బాలిస్టిక్స్ మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దేశాలకు ముప్పుగా ఉన్నాయని చెప్పి ఒకవైపు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా సంయుక్తంగా ఈ దాడులను ఒకవైపు చేస్తూ ఉన్నాయి. ఒకవైపు మొన్న చేసినటువంటి దాడుల్లో తొలి రోజే ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖొమానీని, దాదాపు 40 మంది ప్రముఖ లీడర్స్ని, నాయకులందరినీ కూడా మట్టుబెట్టారు. ఇందులో ఆ పక్కన ఉన్నటువంటి మెదినా స్కూల్లో పడ్డటువంటి బాంబుతోటి కూడా దాదాపుగా 200 మంది వరకు స్కూల్ పిల్లలు చనిపోయారు. మొత్తానికి ఈ దాడితోటి ప్రతిదాడిగా ఇరాన్ మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అనేక దేశాలపైన వరుసగా దాడులు చేస్తుంది. నిన్న సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీగా ఉన్నటువంటి అరామ్కో పైన డ్రోన్ దాడులు చేస్తుంది. మరోవైపు బాలిస్టిక్ మిజైల్స్తో దాడులు చేస్తుంది. ఇందులో ఎక్కువగా భారతీయులు, అందులో తెలుగువారు, ప్రధానంగా సౌదీ అరేబియా, ఇటు మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో ఎక్కువగా ఉంటారు. ఇందులో మరోవైపు ఖతార్ కావచ్చు, మరోవైపు అంటే యెమెన్ కావచ్చు, బహ్రెయిన్, అదేవిధంగా మిగతా దేశాల్లో మస్కట్తో సహా అనేక ప్రాంతాల్లో, ఇటు ఒమన్తో పాటు అనేక గల్ఫ్ కంట్రీస్లో లక్షలాది మంది ప్రవాస భారతీయులు పనిచేస్తారు. అందులో ప్రధానంగా తెలుగువారు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి లక్షలాది మంది పనిచేస్తున్నట్టుగా మనకు లెక్కలు అందుతున్నాయి. దీంతో వారి శ్రమం కోసం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఒకవైపు తెలంగాణ భవన్లో, ఆంధ్రప్రదేశ్ భవన్లో 24/7 పనిచేసేటువంటి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఫ్లైట్స్ అన్ని కూడా అంతర్జాతీయంగా ఎయిర్ ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయిన నేపథ్యంలో దీంతో వారికి సంబంధించిన క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు దుబాయ్లో కావచ్చు, ఇటు అబుదాబిలో కావచ్చు, ఇటు సౌదీ అరేబియాలో అనేక చోట్ల కూడా డ్రోన్ దాడులు, అదేవిధంగా మిసైల్స్ దాడులు జరుగుతుండడంతో కూడా అక్కడక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఒకవైపు ఇటు హర్ముజ్ జలసంధిలో నిలిచిపోయినటువంటి వందలాది ఆయిల్ ట్యాంకర్స్ సంబంధించిన వాటిపైన కూడా ఇటు ఇరాన్ దాడి చేస్తూ ఉంది. ఇరాన్ దాడిలో నిన్న ఒక భారతీయుడు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో వారు ఎప్పటికప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు ఒకవైపు వాళ్ళందరూ కూడా ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారో ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ సిబ్బందితో మాట్లాడుతూ వాళ్ళంతా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటారు. తెలంగాణ నుంచి ప్రధానంగా ఇటు ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువగా సంఖ్యలో, హైదరాబాద్ నుంచి చాలా మంది కూడా, ఇటు 27 లక్షల మంది యుఏఈలో, దాదాపు 27 లక్షల మంది సౌదీ అరేబియాలో, 50 లక్షల మంది ఇటు యుఏఈలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 10 లక్షల మంది కువైట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి, కువైట్లో, యుఏఈలో ఉంటారు. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో సౌదీ అరేబియాలో, ఇటు ఖతార్లో, ఇటు యుఏఈలో దోహా పనిచేస్తూ ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి దాదాపుగా 10 నుంచి 20 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. వారి క్షేమ సమాచారం కోసం అక్కడ యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో ఇటు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా అన్ని నిలిచిపోవడంతో కూడా ఒకవైపు పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అక్కడ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆయా దేశాలతోటి, దౌత్యవేత్తలతోటి, దౌత్య కార్యాలయాలతోటి ఒకవైపు ఎప్పటికప్పుడు సంప్రదింపులు తీసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఏపీ భవన్లో, తెలంగాణ భవన్లో 24/7 పనిచేసేటువంటి కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా అధికార యంత్రాంగంతో మాట్లాడి ఆయా కాన్సులేట్లతోటి, ఆయా దౌత్య కార్యాలయాలతోటి మాట్లాడుకొని వారికి సంబంధించినటువంటి క్షేమ సమాచారం తీసుకుంటూ ఉన్నారు. చాలామంది కూడా తమకు దుబాయ్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో చిక్కుపోయి ఉన్నటువంటి వారు మా వైపు ఇటు యూరోప్ వెళ్ళేవారు, యూఎస్కి వెళ్ళేవారు అంతా కూడా మధ్యలో ఆయా ప్రాంతాల్లో దుబాయ్ కేంద్రంగానే, అబుదాబి కేంద్రంగానే వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్లు పూర్తిగా మూసివేయడంతో కూడా వాళ్ళందరూ కూడా ప్రయాణాలు నిలిచిపోయి అక్కడ ఇక్కట్లు పడుతున్నారు. చాలామంది అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రవాస భారతీయులు కావచ్చు, సిబ్బంది అంతా కూడా వారి పనులు నిమగ్నమయ్యారు. ఆయా చోట్ల కొన్ని డ్రోన్స్ కావచ్చు, ఇటు క్షిపణి సంబంధించినటువంటి చక్రాలు పడి కొద్దిమంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఎక్కువ సంఖ్యలో కువైట్లో, అదేవిధంగా ఇటు యుఏఈలో, అదేవిధంగా సౌదీ అరేబియాలో, ఖతార్లో పనిచేస్తూ ఉంటారు, యెమెన్లో పనిచేస్తూ ఉంటారు. ఆయా పెట్రోల్ రిఫైనరీ కంపెనీల్లో, షిప్పింగ్ కంపెనీల్లో ఒకవైపు, ఆయా వైపు
సేవలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఫీల్డ్లో చాలామంది పనిచేస్తుంటారు కాబట్టి వారికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవడం కోసం కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకటువంటి 24/7 పనిచేసేటువంటి కార్యాలయంతో అందరూ కూడా సంప్రదింపులు చేయాలని చెప్పేసి ఇప్పటికే మీడియా ముఖంగా అన్ని రకాలుగా ఒకవైపు నెంబర్లు అయితే ప్రకటించారు. వారికి కావాల్సినటువంటి సమాచారం తెలుసుకోవడం, వారి యోగ్యత తెలుసుకోవడం కోసం ఆయా విదేశీ రాయబార కార్యాలయాలతో వాళ్ళని సమన్వయం చేసుకొని వారిని చూసుకోవడం కోసం వీటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే లక్షలాది మంది తెలుగు వారంతా కూడా ఒకవైపు మిడిల్ ఈస్ట్లో పనిచేస్తూ ఉంటారు. వారి ఈ యుద్ధం సందర్భంగా ఎప్పుడు ముగుస్తుందో తెలియని ఈ పరిస్థితుల్లో వారంతా కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. ఇంబిందు రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా కూడా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారి పరిస్థితి చాలా వరకు కూడా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మన దేశానికి తెచ్చే ప్రయత్నాలు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ అటు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అలాగే ఏపీ భవన్లో కూడా ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. 24/7 కూడా ఈ కంట్రోల్ రూమ్లో వాళ్ళకు అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు తేవడానికి ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. అంటే రాష్ట్రం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో కూడా ఈ మిషన్ అయితే చేస్తున్నారు. చాలా వరకు కూడా ఇక్కడ నుంచి అంటే 10 లక్షల వరకు కూడా అటు ఏపీలో చూసుకుంటే 10 లక్షల వరకు కూడా చాలా వరకు తెలుగువారు, అటు కువైట్లో 7 లక్షల వరకు కూడా పనిచేస్తున్న పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తెలుగువారు కార్మికులుగా, వలస కార్మికులుగా వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు. చాలా ఉద్యోగాల్లో కూడా పనిచేయడానికి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు మళ్ళీ ఇక్కడ మన దేశానికి రావడానికి కూడా అటు పరంగా కూడా చూస్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా యుద్ధం కారణంగా ఎయిర్పోర్ట్స్లో ఎక్కడికక్కడ కూడా ప్రజలు ఆగిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి భయపడుతూ ఉన్న పరిస్థితి. వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఇండియాకు తీసుకువచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్న పరిస్థితి. రైట్, మా కరెస్పాండెంట్ భార్గవ్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే భార్గవ్. అదే ఎట్లా చూడాలి? సో మిలియన్స్ ఆఫ్ తెలుగు పీపుల్ అందరూ కూడా గల్ఫ్ లో ఉంటారు. చాలా మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా సేఫ్ గా ఇండియాకు తీసుకురావడానికి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సో మనకి చూస్తుంటే చాలా వరకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా అటు ఏపీలో చూసుకుంటే 10 లక్షల మందికి వైపు కూడా అక్కడ పనిచేస్తారు. ఖతర్లో, కువైట్లో కూడా చాలా 7 లక్షల మంది వరకు తెలుగు వాళ్ళు ఉన్న పరిస్థితి. సో ఎట్లాగా మొత్తం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం ఏ విధంగా ఉంది? ఎట్లా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఖచ్చితంగా కూడా యుఏఈతో పాటు 8 గల్ఫ్ దేశాల్లో కూడా తెలుగు వారు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇండియన్ లో 10% మంది అంటే 10 లక్షల మంది వరకు కూడా తెలుగు వారు ఉంటే అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, అనంతపురం ప్రాంతం నుంచి, ఆ తర్వాత గోదావరి జిల్లాల నుంచే లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వెళ్ళేవారు. అందరూ కూడా ఈరోజు ఏ క్షణాన్న ఏ బాంబు వచ్చి నెత్తి మీద పడుతున్నటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు కోనసీమ జిల్లా, నరసాపురం జిల్లాల నుంచి అత్యధికంగా వెళ్లారు. నరసాపురంలోని ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, అలాగే పాలకొల్లు, నరసాపురం, ఈ విధంగా ఈ మండలాల నుంచే ఎక్కువ శాతం దాదాపు 70-80 వేల మంది ఈ ప్రాంతం నుంచే అరబ్ కంట్రీస్ కు వెళ్ళిన వారు ఉన్నారంటే ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం ఏ మాత్రం తరలిపోయారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ రోజు వారందరూ తమ వారు ఎలా ఉన్నారు, అక్కడ ఆందోళన జిల్లాలో ఉన్నటువంటి ప్రజల నుంచి వ్యక్తమవుతున్న తరుణంలో అటు ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ చూసినటువంటి మంత్రి ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ కూడా వారికి ఒక భరోసా ఇస్తూ ప్రస్తుతం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ చిక్కుకున్న వారందరినీ కూడా తీసుకొస్తాం, ప్రత్యేక విమానాల్లో తీసుకొస్తామంటూ కూడా వారికి ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. అయితే కంట్రోల్ రూమ్లు అనేవి ఢిల్లీ స్థాయిలో ఉండడం, అక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా స్థాయిలో కూడా తమకు సమాచారం చేరవేసే విధంగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా వారి నుంచి ఆవేదన వినిపిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా ఖతార్ లో ఎక్కువ మంది ఉన్నారు, అలాగే కువైట్ లో ఉన్నారు, అలాగే దుబాయ్, ఆఫ్ దుబాయ్ దేశాల్లో కూడా ఎక్కువ మంది తెలుగు వారు స్థిరపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. స్థిరపడ్డ వారే కాకుండా వారి కోసం వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు కానీ, అలాగే యాత్రలకు వెళ్ళినటువంటి పర్యాటకులు కానీ ఈ రోజు అక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వద్ద ఎంతమంది అరబ్ కంట్రీస్ కు ఇక్కడి నుంచి ఉపాధి కోసం వెళ్ళారన్నటువంటి ఒక సమాచారం అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. మనం పశ్చిమ గోదావరి జిల్లా చెందినటువంటి నరసాపురం రెవెన్యూ అధికారులని, పోలీసు అధికారులని, అలాగే జిల్లా కలెక్టరేట్ అధికారులు కూడా మనం సంప్రదించాం. ఇక్కడ ఉన్నటువంటి బాధితుల కుటుంబ సభ్యులకు కానీ అక్కడి బాధితులకు క్షేమంగా తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని మనం ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే అంతా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కానీ, ఢిల్లీ స్థాయిలో కానీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు తమకు ఎటువంటి డేటా రాలేదనేది మాత్రం అధికారులు స్పష్టం చేయడం కూడా ఒక విచారకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారానే భారీగా గల్ఫ్ దేశాలకు వెళ్లారు. చూసాం అనేక సార్లు ఎంతో మంది ఏజెంట్ల ద్వారా వెళ్లి మోసపోయి అక్కడ
చిక్కుకున్న వారిని కూడా వారి డేటా అయితే ఎక్కడుందో కూడా తెలియదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఉపాధి కోసం వెళ్ళిన వారి డేటాను కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. దాదాపు 5-6 లక్షల మంది ఉండొచ్చని తెలుగు వారికి సంబంధించి కొండపల్లి శ్రీనివాస్ కూడా చెప్పారు. కాబట్టి వారందరినీ తీసుకురావాలనేది కూడా ఇక్కడి నుంచి బాధితుల నుంచి కూడా వినిపిస్తుంది. వారి క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ప్రధానంగా నిత్యావసర కొరత గానీ, గ్యాస్ చమురు కొరత గానీ ఏర్పడుతున్న నేపథ్యంలో వారిని ఆదుకోవాలనేది కూడా వీరి నుంచి డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హింబిందు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఇక ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా అక్కడ ఢిల్లీలోని కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రవాస భారతీయులందరూ కూడా అక్కడ చిక్కుకున్న వారిని కూడా ఇప్పుడు మన దేశానికి తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చే విధంగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. 24/7 వాళ్ళకు కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఏపీకి సంబంధించి ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే ప్రత్యేకంగా కూడా చొరవ చూపి ఆయన అంటే ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక కోఆర్డినేటర్స్ తో కూడా మాట్లాడుకుంటూ కూడా అక్కడ ఏపీకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు కూడా ఏపీలో ఈ వలస కార్మికులందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పనిచేయడానికి వెళుతూ ఉండుంటారు. సో కోనసీమ జిల్లాలు కానీ ఏపీకి అటు మొత్తం ఏపీ పరంగా కూడా చూసుకుంటే చాలా వరకు అంటే 10 లక్షల మంది వరకు కూడా ఉపాధి హామీ పనులమే తెలుగు ప్రజలందరూ అక్కడ ఉంటారు. ఎక్కువ శాతంలో కూడా అక్కడ పనులు చేయడానికి వెళ్ళిన కార్మికులు అయితే ఉన్నారు. బట్ ఏజెంట్ల ద్వారా వెళ్ళిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఎంతవరకు కరెక్ట్ గా ఉందో లేదో అనేది కూడా తెలియదు. ఎందుకంటే అది ఇవ్వాల్సింది ఏజెంట్ల దగ్గర ఉంటే చాలా వరకు కూడా ఇప్పటివరకు మనం చూసాము. చాలా వరకు తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బందులు పడిన పరిస్థితి. రైట్, మనం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ కాంతి జాయిన్ అయ్యారు. కాంతి, ఇప్పటికే రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారత రాష్ట్ర వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించి సమీక్షను చేపట్టారు. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, ఏజెంట్స్ తో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎంత మంది వరకు కూడా ఇప్పటి వరకు ఉన్న లెక్కలు బట్టి చాలా వరకు కూడా ఏపీలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఆ లెక్కలన్నీ ఏంటి, ఎంతమందిని ఇప్పుడు తీసుకురావడానికి చర్యలు చేపడుతూ ఉన్నారు? బిందు, పశ్చిమాసియాలో తలెత్తినటువంటి యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయినటువంటి తెలుగు వారిని తిరిగి స్వరాష్ట్రానికి వాళ్ళ స్వంత ప్రదేశాలకు తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీ అలాగే ద్వారా సమన్వయం చేసుకుని అక్కడ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా ఒక ప్లేస్ని క్రియేట్ చేయాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా మూసివేసి ఉన్న కారణంగా తిరిగి ఎయిర్పోర్ట్స్ ప్రారంభమయ్యే వరకు కూడా వారిని సురక్షిత ప్రాంతాల్లో ఉంచేలాగా చర్యలు తీసుకోవాలని కూడా అటు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో ఒక హెల్ప్ లైన్ నెంబర్ని, హెల్ప్ డెస్క్ని కూడా ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రవాసాంధ్రులు ఎక్కువగా నివసించే ప్రదేశాలు ఏవైతే కువైట్, దుబాయ్ అలాగే ఖత్తర్ లాంటి ఏరియాస్లో ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక యుద్ధం ఏదైతే కొనసాగుతున్న నేపథ్యంలో కొంత భయంకరమైనటువంటి పరిస్థితులు, భయానకర పరిస్థితులు కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో తెలుగువారు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే ఆర్టీజీఎస్ అలాగే ఏపీ ఎన్ఆర్టీ రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తెలుగువారికి సంబంధించినటువంటి సురక్షితంగా వారిని తిరిగి తీసుకువచ్చేంత వరకు వారిని సురక్షితంగా ఉంచే ప్రాంతాలని ఏర్పాటు చేయమని, అలాగే ఎవరైతే అక్కడ స్థిరపడిన వారు ఉన్నారో వారందరూ కూడా దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా కార్మికులు అక్కడికి ఎక్కువగా వలస వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారికి సంబంధించినటువంటి వారి వివరాలన్నింటినీ కూడా ఏపీ ఎన్ఆర్టీ ద్వారా సేకరించి వారందరూ కూడా సురక్షితంగా ఉండేలాగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. ఎక్కువగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఉమ్మడి గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి వారు ఎక్కువగా అక్కడ ఉంటారు. అలాగే అటు ఏదైతే విజయనగరం ప్రాంతం నుంచి అలాగే శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఎక్కువగా వెళ్ళిన వారు కూడా ఉంటారు కాబట్టి ఆయా సంప్రదింపులు అనేవి జరుపుతూ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వారి క్షేమ సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి బంధువులకు అందజేస్తారు. ఎందుకంటే అక్కడ వారు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడ బంధువులకి తెలియలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి చిక్కుకున్న వారు ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా ఏపీ ఎన్ఆర్టీ వారిని కాంటాక్ట్ చేసినట్లయితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు కేంద్రలో ఉన్నటువంటి వారితోటి సంప్రదింపులు జరిపి వారిని ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పుకోవాలి. రైట్, ముఖ్యంగా కాంతి ఇక్కడ చాలా వరకు కూడా అంటే గల్ఫ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళని తీసుకురావడం మంచిదే. బట్ చాలా వరకు గల్ఫ్కి వెళ్ళాలంటే
కార్మిక కుటుంబాలు కానీ ఎవరైనా కూడా చాలా కొన్ని లక్షల్లో పాపం వాళ్ళందరూ కూడా అప్పులు చేసి అక్కడికి వెళ్ళి కొంత స్థిరపడాలి, డబ్బుని ఇంటికి పంపించాలనే దీంతో వెళతారు. ఈ సడన్గా యుద్ధం కారణంగా కూడా గల్ఫ్పై దేశం పైన ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉండబోవచ్చు? ఎందుకంటే యుద్ధం అనేది ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అదేవిధంగా ఇన్ని లక్షల మంది మన దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ వాళ్ళకి వస్తే అంటే లక్షల మంది జనాలు అక్కడ వెళ్ళారంటున్నారు. వాళ్ళందరూ వెళ్తూ వస్తే అంటే ఎట్లాగ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉపాధి పరంగా కూడా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా కూడా చొరవ తీసుకునే విధంగా కూడా చర్యలు ఏమైనా చేపట్టబోతున్నారు? వారంతా కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి పనిచేసి అక్కడి నుంచి ఎంతో కొంత అంటే పిల్లల్ని, కుటుంబాన్ని, సంసారాన్ని వదిలిపెట్టి ఎంతో కష్టపడి అక్కడ పనిచేసి వచ్చినటువంటి రూపాయిని ఇంటికి పంపిస్తూ ఉంటారు. చాలామంది ఏజెంట్స్ ద్వారా వెళ్ళిన వారు ఎక్కువగా ఉంటారు. అయితే వారందరినీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారిని తిరిగి తీసుకువచ్చినట్లయితే వారికి ఉపాధికి సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా పిల్లల చదువుల కోసం అలాగే ఇంట్లో కుటుంబం గడవక వెళ్ళిన వారే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం వారిని సురక్షితంగా అంటే వారు ఏదైతే తెలియని ప్లేస్లో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి భయానకర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తప్పించుకుని సురక్షిత ప్రాంతాల్లో ప్రస్తుతం వారిని పెట్టడం ఒక ఎత్తు అయితే వారు అక్కడి నుంచి తిరిగి ఏవైతే వారి సొంత ప్లేసెస్కు ఆంధ్రప్రదేశ్కి తిరిగి తీసుకువచ్చేందుకు ఎయిర్పోర్ట్స్ కూడా మూసివేసి ఉన్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ తిరిగి ప్రారంభమయ్యే వరకు కూడా వారిని సేఫ్గా ఎలా ఉంచాలి అనే దానిపైనే ప్రస్తుతం ప్రభుత్వం సమన్వయం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక తర్వాత వారిని తీసుకువచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏంటి అనే దానిపైన అయితే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం అక్కడ ఎవరైతే దాదాపు లక్షల మంది కొన్ని లక్షల మంది ఎక్కువగా మహిళలు కూడా పొట్ట చేత పట్టి అక్కడికి వెళ్ళిన వారే ఎక్కువగా ఉంటారు. చిన్న చిన్న పనులు చేసుకునే వారంతా కూడా కూలీ నాలి చేసుకునే వారంతా కూడా ఎక్కువగా దుబాయ్ లాంటి ప్రాంతాలలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు ముందు ప్రస్తుతం తరలించినట్లయితే వారందరికీ ఉపాధికి సంబంధించి కాదు ముందు వాళ్ళు సేఫ్గా ఉంచడం ఎలా అనే దానిపైన ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని చెప్పుకోవాలి. అలాగే ప్రభుత్వం సమన్వయంతో అటు ఏపీ ఎన్ఆర్టీతో పాటు ఆర్టీజీఎస్ 24/7 ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేసి ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసి ఎవరన్నా చిక్కుకున్న వారు ఉన్నట్లయితే వారి కుటుంబ సభ్యులకి ఏవైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసినా కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి కూడా అటు ఏపీ ఎన్ఆర్టీ వారికి సమాచారం అందించినట్లయితే వారిని సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇటువంటి వలస వెళ్ళినటువంటి కార్మికులు ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు తిరిగి స్వరాష్ట్రాలకు వచ్చిన తర్వాత వారికి ఉపాధి అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. బిందు రైట్, థ్యాంక్ యూ కాంతి. రైట్, కరీంనగర్ నుంచి కరెస్పాండెంట్ ప్రశాంత్ జాయిన్ అయ్యారు, తనతో పాటు గణేష్ కూడా రాజమండ్రి నుంచి జాయిన్ అయ్యారు. ముందుగా ప్రశాంత్ చెప్పండి, అంటే చాలా వరకు కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా కూడా ఈ మధ్యలో ఉండే మిడిల్ పర్సన్స్తో కూడా వాళ్ళు ఆధారపడి వెళ్తూ ఉంటారు. సో డేటాబేస్ అనేది కూడా ఎంత కరెక్ట్గా ఉంది, ప్రభుత్వానికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంది, అంటే వెనక్కి వాళ్ళని తెచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉందా? రైట్ హిమబిందు, మీరు అన్నట్టుగా చాలా మంది అంటే పేద మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న వారంతా కూడా ముఖ్యంగా తెలంగాణలో భారీ ఎత్తున ఇటు గల్ఫ్ను ఆధారపడి గల్ఫ్ మీదనే ఆధారపడి ఇక్కడ పనులు దొరకక వారంతా కూడా గల్ఫ్ వెళ్ళి చిన్న చితక పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న పరిస్థితి. అక్కడి నుండి డబ్బులు పంపిస్తేనే ఇక్కడ పూట గడిచే పరిస్థితి ఉండేది. దాదాపు 2004 తెలంగాణకు ముందు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేటి. ఇక్కడ కరువుతో ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా ఒకవైపు గల్ఫ్ ఇటు కువైట్ కావచ్చు, అదే విధంగా మస్కట్ కావచ్చు, ఇలాంటి ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి సంబంధించి ఈ కంట్రీస్ మీదనే ఎక్కువగా ఆధారపడిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కావచ్చు, దాదాపు 15 లక్షల మందికి పైగా కార్మికులంతా కూడా గల్ఫ్ కంట్రీలలో నివసిస్తా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఇక అదే దేశాల పైన ఆధారపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మీరు అన్నట్టుగా చాలా మంది చిన్న చితక పనులు చేసుకుంటూ అక్కడ నివసిస్తున్న నేపథ్యంలో ఇక యుద్ధం మాత్రం పెద్ద ఎత్తున భయపెట్టిస్తా ఉంది. ఇక యుద్ధానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ నుండి మధ్యలో ఉన్న అంటే ఎవరైతే గల్ఫ్ కి సంబంధించి ఏ పనులు తెలియదు, కానీ లక్షల రూపాయలు వెచ్చించి వారంతా కూడా గల్ఫ్ కి వెళ్ళి అక్కడ చాలా వీడియోలు చూస్తా ఉన్నాం. అక్కడ మేకలు కాయడమో లేదంటే మిగతా పనులన్నీ చేసుకుంటూ మిగతా ఇళ్లలో కూడా
పాచి పనులు చేస్తూ కూడా నివసిస్తున్న పరిస్థితి, అక్కడ వచ్చిన డబ్బులు మాత్రమే ఇంటికి పంపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్లాంటి చాలా మంది లక్షలలో నివసిస్తున్న వారికి ఇప్పుడు యుద్ధం మాత్రం పెద్ద ఎత్తున తలనొప్పిగా మారింది. ప్రాణ భయంలో ఉన్నారు. మొత్తానికి ఇప్పటికే తల్లిదండ్రులు మాత్రం అక్కడ వాళ్ళు పనిచేస్తా ఉంటే ఇక్కడ మాత్రం తల్లిదండ్రులు ఇక పూటకు ఒక భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా నా కొడుకు వస్తారా లేదంటే నా కూతురు అక్కడ నుండి తిరిగి వస్తుందా అనే ఒక భయాందోళన మాత్రం గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వాలకు వేడుకుంటున్నారు. ఏదైతే యుద్ధాన్ని ఖచ్చితంగా అక్కడున్న దేశాలు మిగతా అంటే పూర్తిగా మన భారతదేశ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్న పరిస్థితి. యుద్ధాలకు సంబంధించి కూడా సురక్షితంగా వారిని వెనక్కి తీసుకురావాలి. కానీ వెనక్కి తీసుకురావాలి అని అంటే మాత్రం ఇప్పటికీ నేను చాలా మందికి ఫోన్ చేసి అడిగిన నేపథ్యంలో అక్కడ కొంత భయాందోళన గురి అవుతున్నప్పటికీ కూడా ఇక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఏదైతే అమెరికాకు సంబంధించిన వివిధ సంస్థలలో మాత్రమే బాంబులు పడుతున్నాయి తప్ప మా దగ్గర ఎలాంటి కొంత భయం వేస్తుంది, కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఇప్పటికే రెగ్యులర్ గా మేము పనులు చేసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా ఇక ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే మాత్రం ప్రభుత్వాలకి సంబంధించి కూడా మమ్మల్ని సురక్షితంగా ఇటు ఏరోప్లేన్లలో కూడా పూర్తిగా మమ్మల్ని తీసుకురావాలనేది కూడా చాలా మంది బాధితులు చెప్తా ఉన్నారు. ఇక ఆ విధంగానే ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదు, ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఖచ్చితంగా మిగతా దేశాలతో మన దేశం పూర్తిగా మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తుందా అనేది మాత్రం ఇక చూడాలి హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్, ఇక గణేష్ చెప్పండి, అంటే చాలా వరకు కూడా తెలుగు రాష్ట్రం నుంచి కూడా చాలా మంది తెలుగు ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు తెలుగు ప్రజలు అక్కడ ముఖ్యంగా కూడా రాజమండ్రికి సంబంధించి ఎన్ని లక్షల మంది కూడా అక్కడ కువైట్లో కానీ లేకపోతే ఖతర్ ఈ ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఆ డేటాబేస్కి సంబంధించి ఇంకొకటి చాలా వరకు ఈ ఏజెన్సీస్ తరఫున వాళ్ళందరూ కూడా వెళుతున్న పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాయా, ఎట్లా ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా ఉంది, అదే విధంగా ఎప్పటికల్లా కూడా ఇవన్నీ కూడా ఈ చర్యలన్నీ చేపట్టబోతున్నారు? హిమబిందు, యుద్ధం ముగిసేంత వరకు కూడా తెలుగు వారు ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితులు గల్ఫ్ లో కనిపిస్తున్నాయి. అంటే ఇంటర్నెట్ సేవ బంద్ అవడం, ముఖ్యంగా ఇరాన్ అదేవిధంగా గల్ఫ్ దేశాల మీద విసురుతున్నటువంటి మిసైల్స్ ఏవైతున్నాయో ఆ మిసైల్స్ ఎక్కడ తమ వారికి వచ్చి ఉన్నటువంటి అంటే తమ వారు ఉన్నటువంటి భవనాల మీద పడితే తమ వారు ఏమవుతారన్న ఆందోళన అయితే ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా గల్ఫ్ కి వెళ్తూ ఉంటారు. కువైట్ కానీ బెహ్రాన్ కానీ ఎక్కువగా ఈ ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు. చాలా మంది వెళ్ళినటువంటి వారంతా కూడా పేదవారు, బలహీన వర్గాల వారంతా కూడా తమ పొట్టకుటి కోసం, తమ కుటుంబాల అభివృద్ధి కోసం, తమ పిల్లలు పెళ్లి చేయాలనో లేదంటే తమ సొంత నిర్మించుకోవాలనో లేదా తమ పిల్లల భవిష్యత్తు లో ఎదగాలని చెప్పు అనేక కళలు కంటూ ఇక్కడ పట్టు చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇప్పుడు అనివార్యం అంటే ఊహించని విధంగా ఇరాన్ అదే విధంగా ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో 8 గల్ఫ్ దేశాల్లో కూడా ప్రభావం ఉండడంతో ప్రస్తుతం ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగు కుటుంబాలను కూడా ఆందోళనలో ఉండిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. 2 నుంచి 3 లక్షల మంది వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఉంటారని చెప్పి లెక్కలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక వంట మనుషులుగా లేదా పిల్లల కేర్ టేకర్లుగా, కారు డ్రైవర్లుగా, లేదంటే ఒంటెల అంటే మేపేటువంటి వ్యక్తులుగా, లేదా కాంక్రీట్ పనులు, ఇలా అనేక రకాల ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్ళి ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో అక్కడ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఇంటర్నెట్ సేవలు కూడా పలు చోట్ల బంద్ అవుతూ ఉండడంతో ఒక్కసారిగా తమ వారికి ఏమవుతుందన్న ఆందోళన కూడా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాల ప్రజల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వీరి సమాచారం తెలియాలంటే భారత విదేశీ వ్యవహారాల శాఖ దగ్గరను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నాన్ రెసిడెన్షియల్ సొసైటీ తెలుగు వారి దగ్గర వీరి వద్ద ఈ డేటా ఉండడం జరుగుతుంది. సాధారణంగా గల్ఫ్ వెళ్ళేటప్పుడు ప్రభుత్వం నుంచి కూడా కాదు, వీళ్ళు ఏజెంట్ల ద్వారా గల్ఫ్ వెళ్తూ ఉంటారు. ఏజెంట్లకు ఎక్కువ మొత్తంలో ఇక్కడ వసూలు చేయడం, వీరికి తెలియకుండా కొంత మొత్తం ఇచ్చి తిరిగి మళ్ళీ అక్కడ గల్ఫ్ దేశాలకు పంపించి అక్కడ వారికి పనులు కల్పిస్తూ ఉంటారు. అయితే ఇది మధ్యలో డేటా అనేది కరెక్ట్ గా ప్రభుత్వం కూడా దగ్గర కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఏదైతే నాన్ రెసిడెన్షియల్ సొసైటీ ఉందో సొసైటీ దగ్గర ఉండడం జరిగింది. ఇదే క్రమంలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్ప్ లైన్ @apnrtc.com ఈ మెయిల్ కూడా ఎవరైనా ఇబ్బందులు ఉంటే తమను సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి సహాయక చర్యలు అందిస్తామని చెప్పి ఏపీ ఎన్ఆర్టీసీ చెప్తోంది. ఇప్పటికే తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో వారు ధైర్యంగా ఉండాలి, వారిని తీసుకొచ్చేందుకు విస్తృత ప్రయత్నం చేస్తున్నామని
అని చెప్పి ఏపీ ఎన్ఆర్టీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలుగు వారి కుటుంబాల్లో అయితే ఆందోళన కనిపిస్తుంది. యుద్ధ వాతావరణం ఎన్ని రోజుల పాటు ఉంటుందనేది తెలియదు. ఇప్పటికే మనం చూస్తున్నాం గల్ఫ్ దేశాలంటే ఎక్కువగా ఆయిల్ రిఫైనరీ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ ఎక్కువగా ఏవైతే ఆయిల్ బావుల మీద దాడులు చేయడంతో ఆ దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి తమ కుటుంబాల వారు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా రావాలి అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు. తమ వారికి ఏం కాకూడదని చెప్పి ఇక్కడ ప్రార్థనలు కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏ విధంగా అయితే క్షేమంగా ఇక్కడి నుంచి వెళ్లారో తిరిగి అత్య క్షేమంగా రావాలి అని చెప్పి గోదావరి జిల్లాల గల్ఫ్ వెళ్ళినటువంటి బంధువులు అయితే కోరుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూసాం గతంలో జరిగినటువంటి ఉక్రెయిన్ అదేవిధంగా రష్యా యుద్ధంలో తెలుగు వారిని భారత ప్రభుత్వం చాలా క్షేమంగా తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో గల్ఫ్ లో ఉన్నటువంటి వారిని కూడా క్షేమంగా తీసుకువస్తారన్న అంటే ఆలోచనలు అయితే మన ఇక్కడ నుంచి గల్ఫ్ వెళ్ళే వారి కుటుంబాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఎన్ని రోజుల పాటు యుద్ధ వాతావరణం ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా తమ బంధువులు ఎవరైతే వెళ్ళారో వారంతా కూడా ఖచ్చితంగా క్షేమంగా రావాలని కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే గోదావరి జిల్లాలోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. రైట్, ఇక మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కలీగ్ సోని అందిస్తారు. మనం చూస్తున్న మొత్తానికి ఢిల్లీలో అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తానికి కువైట్ నుంచి చాలా మంది కూడా భారత్కు తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ హిమబిందు. మనం చూస్తున్న మొత్తానికి యుద్ధం నేపథ్యంలో అయితే భారత్కి అందరూ కూడా తరలి వస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి బహ్రెయిన్పై ఇరాన్ భీకర దాడులు జరుపుతుంది. ఇక అమెరికా నుంచి కావచ్చు, ఇరాన్ నుంచి కావచ్చు, ఇక కువైట్లో అయితే అమెరికా చిక్కుకున్న వారందరూ కూడా యుద్ధం ఇప్పుడున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.